హైదరాబాద్లో నిన్న కురిసిన గాలివాన బీభత్సం సృష్టించింది. కొత్తగా నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్లో 9వ ప్లాట్ఫామ్కు వెళ్లే ఎంట్రన్స్ పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. ప్రమాద సమయంలో ప్రయాణికులు, సిబ్బంది ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం ఈ ఎంట్రన్స్ నుంచి ప్రయాణికులను అనుమతించడం లేదు. మరమ్మత్తు పనులు కొనసాగుతున్నాయి. చర్లపల్లి రైల్వే స్టేషన్ను 430 కోట్ల రూపాయలతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసింది కేంద్ర ప్రభుత్వం. జనవరి 6న ప్రధాని మోడీ వర్చువల్గా దీనిని ప్రారంభించారు. అయితే ఓపెన్ చేసిన 4 నెలలకే గాలివానకు రూఫ్ రేకులు ఎగిరిపోవడం ఆందోళన కలిగిస్తుంది. దీనిపై అధికారులు విచారణ చేస్తున్నారు. మరమ్మత్తు పనులను రైల్వే అధికారులు పర్యవేక్షిస్తున్నారు. రెడ్డిగా ఎంతో అత్యాధునికంగా నిర్మించిన చర్లపల్లి రైల్వే స్టేషన్లో అయితే నిర్మించిన 4 నెలలకే రూఫ్ టాప్ ఎగిరిపోవడం అనేది కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రస్తుతం దీనిపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. నిన్న కురిసిన భారీ వర్షానికి చర్లపల్లి రైల్వే స్టేషన్ రైల్వే టెర్మినల్లో ఉన్నటువంటి ముఖద్వారం అంటే మెయిన్ గేట్ వద్ద కొన్ని రేకులు భారీ గాలివానకు ఎదురు గాలులకు ఊడిపోయిన పరిస్థితి మనం చూడొచ్చు. ప్రస్తుతం మనం చర్లపల్లి రైల్వే స్టేషన్ మెయిన్ గేట్ వద్ద ఉన్నాం. 9వ నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్ళే మెయిన్ ఎంట్రన్స్ ఇది. దాదాపు నిన్న కురిసిన భారీ వర్షానికి మనం రూఫ్లో ఉన్నటువంటి రేకులన్నీ కూడా పూర్తిగా కింద పడిపోయిన పరిస్థితి. గాలివాన బీభత్సానికి ఇవన్నీ కింద పడినట్లుగా కూడా తెలుస్తుంది. బయటి వైపుకు కొన్ని రేకులు మనం చూడొచ్చు విజువల్స్లో. ఒక 1 పార్ట్ అంతా కూడా బయటి వైపుకు ఉంటే లోపల కూడా కొన్ని పార్ట్స్ కూడా కింద ఊడిపోయినట్టుగా, రేకులు ఊడిపోయినట్లుగా కూడా తెలుస్తుంది. ఆ క్షణంలో అంటే నిన్న ఇవన్నీ కొలాప్స్ అయిన సందర్భంలో ప్రయాణికులు కానీ సిబ్బంది కానీ అప్రమత్తమయ్యారు. వెంటనే అక్కడ ఎవరు లేకపోవడంతో, రాత్రి వేళ కావడంతో పెద్ద ఎత్తున ప్రయాణికులు కూడా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ రూఫ్స్ అన్నీ కూడా ఇప్పటికే అధికారులు అప్రమత్తమయ్యారు. దానికి సంబంధించినటువంటి మరమ్మతులు చేపట్టేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ జనవరి 6వ తేదీన దీనికి సంబంధించినటువంటి ఈ టెర్మినల్ని వర్చువల్గా ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం 430 కోట్లతో పెద్ద ఎత్తున అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఈ టెర్మినల్ని, చర్లపల్లి రైల్వే టెర్మినల్ని అభివృద్ధి చేసింది. అందులో భాగంగానే పెద్ద ఎత్తున అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో వీటన్నిటిని కూడా నిర్మించింది. పెద్ద ఎత్తున ప్లాట్ఫామ్స్ లోపల ఇంకా రకరకాల ఒక ఎయిర్పోర్ట్ని తలపించే విధంగా కూడా ఈ రైల్వే టెర్మినల్ కూడా కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేసింది. సో మరి నిన్న కురిసిన భారీ వర్షానికి ఇది ఈ అధికారుల నిర్లక్ష్యమా, లేదంటే ఈ కాంట్రాక్ట్ పనులు చేసినటువంటి వారి నిర్లక్ష్యమా అనేది కూడా ఇప్పుడు అధికారులు దీనిపైన అంతర్గతంగా విచారణ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. నిన్న ఘటన జరిగిన సందర్భంలో మాత్రం ప్రయాణికులు కానీ సిబ్బంది కానీ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్తున్నారు. వెంటనే అవన్నీ కింద పడుతున్న సందర్భంలో కూడా అధికారులంతా కూడా అప్రమత్తం అక్కడి నుంచి అందరినీ పక్కకు పంపించేశారు. ఓవైపు బయటి వైపుకు ఇదంతా కింద పడితే లోపల వైపు కూడా కొన్ని కింద పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. లోపల పెద్ద ఎత్తున ఓపెన్ స్పేస్ ఉంటుంది, పెద్ద ఎత్తున ప్రయాణికులు ఉండే అవకాశం. కానీ నిన్న రాత్రి సమయంలో కావడంతో సిబ్బంది, అధికారులు, ఇటు ప్రయాణికులు కూడా ఎవరు లోపల వైపు కానీ ఇటు బయట వైపు కానీ ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకైతే అధికారులు దీనిపైన అధికారికంగా ప్రకటన చేయడం లేదు. కాకపోతే అంతర్గతంగా ఎంక్వైరీ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ ఘటన పైన మరమ్మత్తు పనులు చేపట్టేందుకు మాత్రం ఇప్పటికే అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి రూఫ్ టాప్ యొక్క రేకులను సెట్ చేసేందుకు కూడా పెద్ద ఎత్తున జేసీబీలు, అధికారులు కూడా, రైల్వే అధికారులు ఇక్కడికి చేరుకొని ఆ పనులను కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కోట్లాది రూపాయలు వెచ్చించి ఇంత పెద్ద ఎత్తున టెర్మినల్ నిర్మిస్తే నిన్న కురిసిన గాలి వానకు ఈ విధంగా పడిపోవడం ఏంటని కూడా కొంత ప్రశ్నిస్తున్న, అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైల్వే అధికారులు ఈ మొత్తం ఘటన పైన ఇంటర్నల్ ఎంక్వైరీ చేస్తూనే మరోవైపు మరమ్మత్తు పనులను కూడా చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ లక్ష్మీకాంత్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, చర్లపల్లి.